నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. టీమ్ స్పిరిట్ తో పాటు మానసిక శారీరక వికాసానికి క్రీడలు దోహదపడతాయి. 5th బెటాలియన్ క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. భగవద్గీత అవతరించిన మాసం ధనుర్మాసంపై వాజీ ప్రత్యేక కథనం. ఇంధనం పొదుపు చేద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం. ఉభయ జిల్లాలో ప్రారంభమైన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. విజయనగరం 5th బెటాలియన్ చింతలవలస ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన 36వ వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2024 ప్రారంభ వేడుకల్లో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై గాలిలోకి బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ వార్షిక క్రీడా పోటీల్లో 5th బెటాలియన్ వివిధ కంపెనీలకు చెందిన 9 జట్లు పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మావోయిస్టులు తీవ్రవాదులతో పోరాటం చేయడంలో 5th బెటాలియన్కు ఘనమైన చరిత్ర కలదని, వారి చట్ట వ్యతిరేక చర్యలు నియంత్రించలో బెటాలియన్ పోలీసుల పాత్ర ఎనలేదన్నారు. బెటాలియన్ కమాండెంట్ మల్లికా ఖార్గ్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగుల్లో విధుల నుండి కాస్త ఉపశమనం కల్పించేందుకు సంవత్సరంలో ప్రతి బెటాలియన్ పోలిట్యూన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించుకోవడం ఒక మంచి సాంప్రదాయంగా వస్తుందన్నారు. 5th బెటాలియన్ వివిధ కంపెనీలకు చెందిన 9 జట్లు ఆర్ఎస్ఐలు నాయకత్వం వహించారు. తొలి రోజున 800 మీటర్లు పరుగు పందెం, షాట్పుట్, జావెలిన్ త్రో, బాస్కెట్బాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది జట్లకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, కమాండెంట్ మల్లికా ఖార్గ్ అభినందించారు. క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో వివిధ పోలీస్ జట్లు నిర్వహించిన మార్చ్ పాస్ట్ ఆహ్వానితులు ఎంతగానో ఆకట్టుకొనగా, ఈ పోటీల్లో క్రీడా స్ఫూర్తితోనే వ్యవహరిస్తామని, విధులను అంకిత భావంతో నిర్వర్తిస్తామని పోలీసు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ బాపూజీరావు తదితరులు పాల్గొన్నారు. స్లీప్ చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. సో ఇది ఒక యాన్యువల్ ఒక ఆపర్చునిటీ ఉంటుంది మనకి టు రిమైండ్ అవర్ సెల్ఫ్ దట్ మన హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి మనకి ఫుడ్, బాగా మనం మంచి ఫుడ్ తినాలి. అండ్ సెకండ్ మనం ఎక్సర్సైజ్ చేయాలి. సో స్పోర్ట్స్ మీట్లో ఈ ఎక్సర్సైజ్ ఆస్పెక్ట్, మన అథ్లెటిక్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. సెకండ్లీ మన డ్యూటీస్ చాలా టఫ్ ఉంటాయి ఏపీఎస్పీలో. ఇది ఒక మంచి ఆపర్చునిటీ వేర్ మన ఎంటైర్ బటాలియన్ ఒకేసారిగా ఒక ప్లేస్గా వచ్చి కలెక్టివ్గా యాక్టివిటీస్ చేయడం. సో మన టీమ్ స్పిరిట్ కోసం కూడా చాలా బాగుంటుంది ఇది. అందరూ కంపెనీస్గా ఇంటర్ కంపెనీస్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఒక కంపెనీ స్పిరిట్ అండ్ మన బటాలియన్ స్పిరిట్. అండ్ సెకండ్లీ మనకి ఒక బ్రేక్ కూడా దొరుకుతుంది ఫ్రమ్ అవర్ రెగ్యులర్ డ్యూటీస్. ఇట్ ఈస్ టైమ్ టు కమ్ టుగెదర్ అండ్ రిఫ్రెష్ అవర్ సెల్స్ మెంటలీ అండ్ ఫిజికలీ. సో స్పోర్ట్స్ మీట్ మనకి చాలా మంచి ట్రెడిషన్ అండ్ చాలా బాగానే జరుగుతుంది. పర్టికులర్లీ బటాలియన్స్లో నేను చూస్తున్నాను. బటాలియన్ ధైర్యం, ఈ బటాలియన్ పడిన కృషి ఎప్పుడు కూడా మనం మర్చిపోలేను. సో ఈ బటాలియన్లో ఎవరైతే సిబ్బంది పని చేస్తున్నారో, ఆఫీసర్స్ పని చేస్తున్నారో, యాన్యువల్గా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ వాళ్ళ కోసం ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఒకటి మనం ఫిజికల్ ఫిట్నెస్ మీద మనం దృష్టి పెట్టాలని ఒక స్ఫూర్తి కోసం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనం జాయిన్ చేసేటప్పుడు మోస్ట్ ఫిట్ అందరూ ఎవరైతే ఉద్యోగులు వస్తారు మోస్ట్ ఫిట్టెస్ట్ ఈ ఉద్యోగంలో వస్తారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసినాక రిటైర్ అయ్యేసరికి మోస్ట్ అన్ఫిట్ అయిపోతారు. సో దానికి
రీజన్ అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్న తీవ్రమైన పని ఒత్తిడి, మెంటల్ ప్రెషర్, మన డ్యూటీస్ వల్ల మనం అప్పటికప్పుడు ఆడ్ టైమ్స్లో తినడము, మన హెల్త్ని చూసుకోకపోవడము, సో ఇవన్నీ కారణాల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిబ్బంది మోస్ట్ అన్ఫిట్ అయిపోతారు. టీమ్ ఎప్పుడైతే ఓడిపోతూ ఉందో అది మనం కోఆర్డినేట్ చేసి స్ట్రాటజైజ్ చేసి మనం ఎలా గెలుపు వైపు వెళ్ళాలని ఈ స్పోర్ట్స్ మీట్లో మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈ స్పోర్ట్స్మెన్ స్పిరిట్, మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మన ఆపోనెంట్ను రెస్పెక్ట్ చేస్తూ మనం ఎలా పోరాడాలి, మనం ఎలా గెలుపు వైపు వెళ్ళాలని కూడా ఈ స్పోర్ట్స్ మీట్ వల్ల మనం నేర్చుకుంటాము. ఇంధన పొదుపు అలవాటుగా మారాలని పార్తీపురం జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని పార్తీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా విద్యుత్ పొదుపు కావడమే కాకుండా అవసరాలకు సరిపడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వృధాను అరికట్టవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఇంధనం పొదుపుపై అవగాహన తప్పనిసరిగా అన్నారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడదామని, తద్వారా 60% పైగా విద్యుత్ ఆదా చేద్దామని పిలుపునిచ్చారు. ఇంధనాన్ని ఆదా చేస్తే భావితరాలకు భరోసా ఇవ్వగలమని తెలిపారు. భవిష్యత్తును అవసరాలు దృష్టిలో ఉంచుకొని విద్యుత్తును పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని ఆమె చెప్పారు. వీక్ ఒక ర్యాలీ కోసం ఇంతమంది ఆన్ అ లీవ్ డే యూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ డూయింగ్ దిస్. మై సిన్సియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా వీఆర్ ఎన్ఫోర్సింగ్ దిస్ ఎనర్జీ కన్సర్వేషన్. ఇది ఇంపార్టెన్స్ వాళ్ళు చేస్తున్నారు, బట్ కన్సర్వేషన్ ఇట్ ఈస్ అ హ్యాబిట్, ఇట్స్ అ ప్రాక్టీస్. ఇట్ కెన్ బి డన్ ఓన్లీ ఇన్ అవర్ హౌస్. ఇంటి లోపల నుంచి చేస్తేనే బయట వరకు వీ కెన్ కన్సర్వ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం రూమ్లో ఫ్యాన్ ఆన్ చేసి అలాగే వదిలేస్తాం. We will not switch it off. Small habits when we start inculcate intlo local nunchi modal pedte, then a big change in the country we can see. As manandariki telusu, our country is energy deficient. We are trying to meet our own energy through various sources. There are so many schemes government of India is also encouraging, but still unna andariki power andutadi, so that ippudu maniki chuste 10 years back unna power cuts ippudu ledu. It is because of conservation. Energy production increase ayindi aina kuda with this. But my one small thing ee sandarbhanga manam inta mandi vachinanduku, one small thing I just wanted to tell is, ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగునిద్దామని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం జిల్లా ఎస్సీ ఎం లక్ష్మణరావు పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా తొలి రోజు విజయనగరం కలెక్టరేట్ నుంచి ఆర్ఎన్బి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టరేట్ వద్ద ప్రారంభించి ఆయన మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకత వివరించారు. రోజు రోజుకు దేశంలో విద్యుత్ వినియోగం పెరిగిపోతుందని, దీనిని తగ్గించే ఉద్దేశంతో సాంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మహోద్యమంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సౌరశక్తి వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయిందని తెలిపారు. ఇంధన పొదుపు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఏటా డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. రోజు విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా మనం జాతీయ విద్యుత్ పొదుపు దినోత్సవం కాబట్టి 14వ తారీఖున ఈ యొక్క విద్యుత్ ర్యాలీని, పొదుపు ర్యాలీని మనం కలెక్టరేట్ ఆవరణ నుంచి బాలాజీ జంక్షన్ వరకు చేపట్టాం. ఈ యొక్క ఆపరేషన్ సర్కిల్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజయనగరం అందరూ విద్యుత్ ఉద్యోగులు కూడా దీంట్లో పాల్గొన్నారు. మేమే కాకుండా కన్జ్యూమర్ ఫోరంకి సంబంధించినటువంటి ఈ కన్జ్యూమర్ ఫోరం యాక్టివిస్టులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం విద్యుత్తుని పొదుపుగా వాడుకుంటే ఒక విద్యుత్తు
పొదుపు 2 విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టే. కాబట్టి ఆ యొక్క పొదుపుని మనం పాటించి భావితరాలకి ఈ యొక్క ఏదైతే మన యొక్క సహజ సంపద ఉందో, బొగ్గు కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, వాటిని అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా వాతావరణాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఒక సమాజంలో ఒక పౌరునిగా మన మీద ఉంది. కాబట్టి అది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుంటూ ఈ యొక్క విద్యుత్ సంస్థకి ఎందుకు ఇది ఇంత బాధ్యత అంటే, మేమే విద్యుత్తుని ఉత్పత్తి చేసి పంపిణీ చేసి విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్నాం. కాబట్టి దానిని పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగదారులకు తెలియజేయాల్సిన బాధ్యతని మా యొక్క డిపార్ట్మెంట్ వారు చేపట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు జాయింట్ కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా సాగునీటి సంఘాల ఎన్నికల జిల్లా నోడల్ అధికారి ఇరిగేషన్ ఈఎం వెంకటరమణ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధన్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. భగవద్గీత అవతరించిన మాసం, అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. గోదాదేవి రంగనాథిలో ఐక్యమైన మాసం, ధర్మరాజుకు విష్ణునామ సహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం అదే ధనుర్మాసం. ధనుర్మాసంపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. భగవద్గీత అవతరించిన మాసం, అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైన మాసం, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం అదే ధనుర్మాసం. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి నామాలు వినిపించిన పుణ్యకాలం అదే ధనుర్మాసం. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. వైష్ణవ సూర్యాలయాలను కూడా సందర్శించడం శుభప్రదం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడి పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పొలగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దజ్జోజనాన్ని నివేదించాలి. పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడం వల్ల వారికి కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజు ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో ప్రతిరోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు వారికి నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లో కనిపిస్తాయి. ధనుర్మాస కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. స్వామివారికి అర్చన, నివేదన అనంతరం గోదాదేవి రచించిన పాసురాన్ని పారాయణ చేస్తారు. రోజుకొకటి చొప్పున 30 పాసురాలు పఠిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున తిరుమల ఆనంద నిలయంలో వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసివేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామి తిరువీధుల్లో స్వర్ణరథంలో ఊరేగుతారు. ధనుర్మాసం అనగానే గోదాదేవి ఆసువుగా ఆలపించిన తమిళ తిరుప్పావై మనకి గుర్తొస్తుంది. తిరుప్పావైకి శ్రీవ్రతం, మేలినోము అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ గీతాలు
మనలోని భక్తిభావాలను సాత్విక ప్రవృత్తులను మేల్కొల్పడానికి ఉపయోగపడతాయి. తిరుప్పావే గీతాలను పాశురాలని పిలుస్తారు. ఆండాళ్ లలిత సంగీత లయ విన్యాసాలతో కూర్చున్న పాశురాలలో పరమాత్మపై భక్తి ప్రేమలు సౌరభిస్తాయి. అందుకే సాక్షాత్తు ఆ దేవదేవుడు ఆమె ప్రేమపూర్వక పాశురాలను హారాలుగా ధరించాడు. ఆమె ఒక్కొక్క కవిత స్వామికి సమర్పించిన వసివాడని సుమం, ఆయన సన్నిధిలో వెలిగించిన ఆరిపోని దీపం. విజయనగరం జిల్లాలో ఆయిల్ ఫామ్ 2000 హెక్టార్లో మాత్రమే ఉందని జిల్లా ఉద్యాన అధికారి జమదగ్ని పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఈ విస్తీర్ణాన్ని బాగా పెంచాలనే ఉద్దేశంతో ఈ ఏడాది 1500 హెక్టార్లో ఆయిల్ ఫామ్ తోటలు కొత్తగా నాటాలనేదే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. నీటి సదుపాయం ఉన్న రైతులందరూ ఆయిల్ ఫామ్ వేసుకునేందుకు అర్హులని అన్నారు. ఆయిల్ పామ్ 2000 హెక్టార్లలో మాత్రమే ప్రస్తుతము ఉన్నది విస్తీర్ణము. దీన్ని బాగా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 1500 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు కొత్తగా నాటుకోవాలి అని ప్రభుత్వం వారు మనకి టార్గెట్ ఇవ్వటం జరిగిందండి. ఏ రైతుకైతే భూమి ఉండి నీటి సదుపాయం ఉంటుందో ఆ రైతులందరూ కూడా ఆయిల్ పామ్ వేసుకోవడానికి అర్హులు. ఎంత విస్తీర్ణం ఉన్నా కానీ ఆయిల్ పామ్ పంట వేసుకోవచ్చు. కాబట్టి నీటి సదుపాయం ఉన్న రైతులు మంచిగా ఈ ఆయిల్ పామ్ పంటని టేకప్ చేసినట్టయితే బాగుంటుందనేది మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున సూచిస్తున్నాము. దీనికి ప్రభుత్వం వారు రాయితీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. 1 హెక్టార్కి ఇండిజినస్ మొక్కలైతే 20,000 రూపాయల సబ్సిడీ, అలాగే ఇంపోర్టెడ్ మొక్కలైతే 29,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. ఇది పూర్తిగా 100% సబ్సిడీ 1 హెక్టార్కి. ఇది కాకుండా ఇంటర్ కల్టివేషన్ చేసుకోవటానికి కల్చరల్ ఆపరేషన్స్ అంటే అంతర్ కల్టివేషన్ చేసుకోవటానికి 5,250 రూపాయలు ఇస్తున్నారు 1 హెక్టార్కి. ఇది కాకుండా మొదటి 4 సంవత్సరాలు కూడా మనకి పంట రాదు కాబట్టి మధ్యలో అంతర్ పంటలు ఏవైనా పంటలు వేసుకుంటే దానికి 5,250 రూపాయలు 1 హెక్టార్కి అదనంగా ఇస్తారు. సో మొక్కలు 100% ఫ్రీ, కల్టివేషన్ అసిస్టెన్స్ 5,250 రూపాయలు, ఇంటర్ క్రాప్స్కి మరొక 5,250 రూపాయలు. ఈ రకంగా ప్రభుత్వం వారు రాయితీలు ఇస్తున్నారు. బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ ఆశయాలు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16వ తేదీన మద్రాసు జార్జి టౌన్ అన్నాపిల్లై వీధిలో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 20 ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. 25 ఏళ్ల వయసులో తన ఆస్తిపాస్తులను అన్నదమ్ములకు అప్పగించి గాంధీజీ అనుచరుడిగా స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1941-42 సంవత్సరాలలో వివిధ సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను, ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోను, కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కొమరవోలులో ఎర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరి కొంతకాలం అక్కడే గడిపారు. 1943-44లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశారు. కులమతాలు పట్టింపులో లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1946లో
నెల్లూరు మూలపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష భూని సాధించారు. మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలు ఆమోదింపజేశారు. 1946 నవంబరు మద్రాసు ప్రోవిన్సీలోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. జీవితం చివరి దశలలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశారు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చేయలేదు. 1952 డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయ సాధనలో ప్రాణాలు అర్పించి అమరజీవి అయ్యారు. ఆయన ఆశయం నెరవేరి 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములకు వాజీ ఛానల్ ఘనంగా నివాళులు అర్పిస్తోంది. ఈ నెల 16న ఉదయం 9 గంటలకు పట్టణంలోని ఎల్ఐసి ఎదురుగా గల కొండపల్లి గ్రాండ్ హోటల్లో గల గాయని గాయకులు ఎంపిక చేసినట్లు సినీ గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను నూరేళ్ల నా ఊరు అనే గేయ కావ్యం రచించినట్లు తెలిపారు. అందులో గల 243 చరణాలను 243 మంది గాయని గాయకులు ఎంపిక చేసి వారిచే పాడించడం జరుగుతుందని అన్నారు. విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఈ 3 జిల్లాల్లో గల గొంతులను విని వాళ్ళని ఎంపిక చేసుకొని ఈ గేయంలో భాగస్వాములు చేసి వాళ్ళ కంఠాలను బంధించాలనే ఉద్దేశంతో ఈ కావ్యం భూమి ఆకాశం ఉన్నంతకాలం, మానవాళి ఉన్నంతకాలం ఈ భూమిపైన నిలిచిపోద్దని చెప్పి ఎంపిక కోసం ఈరోజు మేము విజయనగరం వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రేపు పత్రికలలో ఈ వార్త వస్తుంది. ఈ అడ్రస్ అన్న ఈ అడ్రస్ కొండపల్లి గ్రాండ్ హాల్లో కాంపిటీషన్ ఈ స్క్రూటినీస్ జరుగుతాయి. విజయనగరం బస్ స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది. దయచేసి సోదర కళాకారులందరూ ఇందులో మీరు భాగస్వాములు కావాలి, మీ స్థానం మీరు దక్కించుకోవాలని చెప్పి ఇక్కడ ఎలాంటి పార్సాలిటీస్ ఉండవు. నేనే ఎంపిక చేసుకుంటా, మిమ్మల్ని నేనే జడ్జిమెంట్ చేసుకుంటా. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ నుండి ఎక్కువ శాతం గాయని గాయకులు సెలెక్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు అన్నారు. ఆదివారం బాబామెట్లో కేంద్రీయ విద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధలు చూపించాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. గెలుపొందిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. सुना तो भटके मन को राह दिखाता है, मैं भी खोया मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, खुदा है कहाँ रे तू।
వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ అండ్ వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, అలాగే అక్కడ లైబ్రరీస్ అనుకోవచ్చు, అలాగే వెల్ ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా మనం మిగతా స్కూల్లో మనం అబ్జర్వ్ చేయలేము. అండ్ ఆల్సో రిగార్డింగ్ టీచర్స్ ఆల్సో దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ ఫిల్టర్డ్ అమాంగ్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్. ఈ స్కూల్లోనే మా అమ్మాయిలు కూడా చదవడం 2008 to 15 ఎల్డర్ డాటర్ ఫస్ట్ కంప్లీటెడ్ MBBS అండ్ younger daughter is pursuing MBA at IIM. ఓకే, కాబట్టి ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం ఇఫ్ యూ అబ్జర్వ్ అదర్ స్కూల్స్, ఇప్పుడు ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేయడం జరిగింది కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. మిగతా వాళ్ళు చూసినట్టయితే సినిమా డాన్సెస్ అవ్వచ్చు, రకరకాల సాంగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక పెట్రియాటిజం అనేది, అలాగే వాల్యూస్ ఇన్కల్కేట్ చేసేవని, ఇలాంటి స్కిట్స్ అవ్వచ్చు, ఇలాంటి డాన్సెస్ అవ్వచ్చు, ఇవే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ యాక్టివిటీస్ టు ఇన్కల్కేట్ గుడ్ హ్యాబిట్స్, వాల్యూస్ అమాంగ్ ద చిల్డ్రన్. క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. చంచలగూడ జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంటి వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా నాకు మద్దతు నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ అభిమానాలతో నా హృదయం నిండింది అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన గురించి మాట్లాడుతూ, జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నానని, ఘటన ఉద్దేశపూర్వకంగా జరగలేదని, ప్రమాదవశాత్తు జరిగిందని అన్నారు. ప్రస్తుత విషయం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి మాట్లాడుకోవడం లేదని అన్నారు. తన మేనల్లుడు అల్లు అర్జున్ చిరంజీవి సతీమణి సురేఖ కలిశారు. ఆమె బండిని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా జరిగిన పరిణామాల గురించి మాట్లాడి పరామర్శించారు. బండిని హత్తుకొని సురేఖ ఎమోషనల్ కాగా ఆయన ధైర్యం చెప్పారు. సినిమా రాసింది నేనే. ఆయన తండ్రి అల్లు అర్జున్ గారు కావచ్చు. అల్లు అర్జున్ గారు అంటే నాకు ప్రాణం. నిన్న 12 గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు. చర్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకుంటాం. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life, and never something like this has ever happened. It's purely accidental, purely unfortunate, and I will be there. జిల్లా గ్రంథాలయ సేవా సంఘం వార్షిక ప్రణాళికను జిల్లా కార్యంలో సంఘం నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి నాలుగేసల రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్ఫూర్తిని చాటేందుకు వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు కూడా నిర్వహించేలా వార్షిక ప్రణాళిక తయారు చేశామని అన్నారు. సంఘం కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టేందుకు స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలు చేస్తుంది.
కార్యక్రమాలు మేము ఈ జిల్లాలో ప్రభుత్వ గ్రంథాలయం కానీ ప్రైవేట్ గ్రంథాలయం కానీ ఎవరైనా మమ్మల్ని పుస్తకాలు అడిగితే 2000 ఖరీదైన పుస్తకాలు తీసుకెళ్ళి ఇస్తున్నాం. అదేవిధంగా ఇంటింటి గ్రంథాలయం ఉండాలని మా శ్రేయోభిలాషులు మా స్నేహితులకు ఫోన్ చేసి మీకు 1000 రూపాయల పుస్తకాలు ఇస్తాము, మీ ఇంట్లో పెట్టుకోండి, అప్పుడప్పుడు చదవండి అన్నాము. అలా ఒక 15-20 మందికి ఇప్పుడు ఇచ్చాము. అయితే గత సంవత్సరం బట్టి కొద్దిగా ఆగింది. ఏంటంటే ఇంటింటి పుస్తకాలు చదవాలనుకుంటున్నాం, కానీ నాకైతే అనిపిస్తుంది, ఉన్నవి నిజం చెప్తున్నాను, మరొక 25 ఏళ్ళు 30 ఏళ్ళు పోయాక పుస్తకాలంటే ఏంటో తెలియని రోజు వస్తుంది. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఇది అడ్మిట్ చేయాలి. పూర్వం గ్రామాలు ఉండేది, గ్రామ వాతావరణం ఉండేది. ఇప్పుడు గ్రామాలు లేవు, గ్రామ వాతావరణం మాయమైపోయింది. చరిత్రలో మనం ఏం చేయలేము. అలాగే మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళకి పుస్తకం అంటే ఏంటో తెలియదు, సాహిత్యం అంటే ఏంటో తెలియదు, ఏ పుస్తకం చదవాలో తెలియని రోజులు కూడా వచ్చేటట్టుగా భయంకరంగా ఉంది. అది రాకుండా ఉండాలంటే మనం అందరూ సైనికుల్లా పనిచేయాలి. ఆ సైనికులాగంటే ఎలాగలక కాదు. ఎంతమంది మనం ఇంతమంది ఇంత ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చారు, ఇంత కష్టపడి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు పుస్తకాన్ని బహుమతికి ఇవ్వండి. ఒక యాపిల్ ఇవ్వకండి, ఒక బుకే ఇవ్వకండి, ఒక ఏది ఇవ్వకండి, మెమోంటో ఇవ్వకండి. అలా మనం చేయగలిగినాడు. ఇది ఒక యుద్ధంలా చేయాలి, సైనికుల్లా పనిచేయాలి. అంతేగాని ఏదో మాట్లాడిస్తాం వెళ్ళిపోయామంటే కాదు. ఇందులో ఏంటంటే 2వ శనివారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ నగరంలోని కొన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తున్నాయని, తరగతులు నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏబీవీపీ విజయనగరం విభాగ్ కన్వీనర్ సాయి కుమార్ తెలిపారు. నగరంలోని ఈరోజు కొన్ని ప్రైవేట్ స్కూల్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు తెరిచి యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నోసార్లు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా సెలవు దినాలు అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా స్కూళ్ళు పెడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపైన మేము పలుమార్లు డిఈఓ గారికి వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఆ డిఈఓ గారికి ఇచ్చినటువంటి వినతిపత్రం చెత్తపట్టుకే పరిమితమైనటువంటి పరిస్థితి. దీనిపైన కలెక్టర్ గారు వెంటనే స్పందించి డిఈఓ గారి పైన యాక్షన్ తీసుకొని ఏవైతే స్కూళ్ళు సెలవు దినాలు పెడుతున్నటువంటి స్కూళ్ళు ఉన్నాయో వాటిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. భారత మాతకి జై, వందే మాతరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీమ్ స్పిరిట్తో పాటు మానసిక శారీరక వికాసానికి క్రీడలు దోహదపడతాయి. 5th బెటాలియన్ క్రీడా పోటీల ప్రారంభ వేడుకల్లో వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. భగవద్గీత అవతరించిన మాసం ధనుర్మాసంపై వాజీ ప్రత్యేక కథనం. ఇంధనం పొదుపు చేద్దాం, భావి తరాలకు వెలుగునిద్దాం. ఉభయ జిల్లాలో ప్రారంభమైన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.